గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎవరైతే జి కృష్ణారావు ఉన్నారో గతంలో కురుకుటి పాఠశాల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేశారు. అక్కడ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించి గిరిజన బాలికలను వేధించినందుకు గాను ఆ ఆరోపణలపై ఆయన్ని గత సంవత్సరం సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన ఆయన్ని తర్వాత ఉలిపిరిలో పోస్టింగ్ ఇచ్చి ఉలిపిరి నుండి నేరేళ్ల వలస ఈయన అమ్మాయిల స్కూల్లో ఉంటే బాగుండదు, పిల్లలకు భద్రత ఉండదని చెప్పేసి నేరేళ్ల వలస స్కూల్కి డెప్యుటేషన్ వేశారు. ఈ సంవత్సరం ఇంకా డెప్యుటేషన్ వేయలేదు. ఇప్పటికే ఈ విషయం డీడీ గారికి పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈయన ప్రవర్తన, ఈయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఈయన్ని ఎట్టి పరిస్థితుల్లో గర్ల్స్ ఇన్స్టిట్యూట్లో ఉంచకూడదని మేము కోరుతున్నాం. అలాగే గురుకూటి విషయంలో కూడా ముగ్గురు మహిళా అధికారులు చేసిన ఎంక్వైరీని పక్కన పెట్టి అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం అందులో పెద్దల పలుకుబడితో ఆయన ఏ నేరం చేయలేదని ఒక తప్పుడు ఎంక్వైరీతో మళ్ళీ ఆయనకు ఉద్యోగం ఇవ్వడం, సస్పెన్షన్ కాలానికి పూర్తిగా జీతాలు ఇవ్వడం, ఇది ఐటీడీఏ గతంలో ఉన్న డీడీ కానీ సూపరింటెండెంట్ గారు చేసిన తప్పులు ఇవి. కాబట్టి ఇటువంటి వ్యక్తి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు. తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకొని శాఖాపరంగా ఆయన పాఠశాలలో ఉండకుండా చేయాలి. అలాగే ఇప్పుడు ఒక గిరిజన మహిళా ఉపాధ్యాయురాలు ఏవైతే ఆయన మీద ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుపై అటు శాఖాపరమైనటువంటి విచారణ జరగాలి. అలాగే వేధింపుల ప్రస్తావన కూడా ఇందులో ఉంది కాబట్టి క్రిమినల్ చర్యలు కూడా ఆయన మీద తీసుకోవాలని గిరిజన సంఘాల తరఫున మేము కోరుతున్నాం.